సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. महिमा रूप में सर्व सत्य
పలుకులే నా యేసు రూపమే నా యేసు రూపమే నా యేసు పలుకులే నా యేసు పలుకులే నా యేసు రూపమే నా యేసు రూపమే యేసు 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 కల్వరి రూపమా ఆగానసులమా యేసు 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 కల్వరి రూపమా ఆగానసులమా యేసు 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 కల్వరి రూపమా తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచింది. ఆ క్రీస్తు యేసు మరణము నిరుద్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ ఉన్న వెలుగులోని తెచ్చి ప్రార్థించుకున్నాం. తండ్రి, నీ జీవం వెళ్ళిన స్వరాన్ని ఒకసారి మీరు మాకు వినిపించండి ప్రభా. ఎందుకంటే అనేక సార్లు మా జీవితాల్లో లోపాలు కనబడుతున్నాయి ప్రభా. ఎంత ముందుకు వెళ్ళినా సరే తండ్రి, ఈ వాక్యం బయటకు తీసుకురావటం లేదు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో ముద్ర వేసిన నీ వాక్యం ఏ పరిస్థితులైనా సరే అది బయటకు తీసుకురాబడుతుంది ప్రభా. తండ్రి, నా హృదయంలో మీరు ఇచ్చిన వాక్య భాగాలు అనేకులకు కూడా మీరు ఇవ్వండి. అనేకుల హృదయాల్లో ఏమన్నా దాగిన సత్యాలు ఉంటే అది నాకు కూడా ఇప్పించండి ప్రభా. తెలియనటువంటి మరుగైన సత్యాలు తండ్రి మీరు ఆత్మ వెలిగిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. బయలుపరుస్తానని వాగ్దానం చేశారు తండ్రి. మీరు సర్వసత్యంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశారు. మరుగైన రహస్యాన్ని బయటికి తీసుకొస్తానని వాగ్దానం చేశారు ప్రభా. ఏమి ఉన్నాను అది నీ కృప వల్ల ఏమున్నానని ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చారు ప్రభా. మాకు అనుగ్రహించబడిన కృప నిరంతరం సాలేదు అని సెలవించావు తండ్రి. తండ్రి, నీ కృపని అనుసరించి నీ సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం తెచ్చేయండి ప్రభా. ఈ వాక్య భాగాలు దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మన వాక్య భాగం చదువుతున్నాం కదా, ఈ చదువుకునే వాక్య భాగాన్ని మీ మధ్యలో ఎంత అడుగు పెడతానో అంత అడుగు పెడతాను. దేవుడు ఏ విధంగా తన సర్వసత్యంలోనికి ఆత్మ నడిపిస్తాడో, సర్వజ్ఞానంలోనికి ప్రభు మన ఆత్మ నడిపిస్తాడో అది ప్రభు నా పట్ల మీ అందరి పట్ల ప్రభు నెరవేర్చిన కదా. దాంట్లో రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన కృపను బట్టి బయలుపడింది. చూసినట్లయితే తిమోతి రాసిన పత్రిక క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది కృప. కొత్త నిబంధనలో రక్షకుడైన ప్రభు ఆయన ఈ లోకంలో రావటానికి 2000 సంవత్సరాలు పట్టిందో మీకు అందరికి కూడా తెలుసు. బైబిల్ గ్రంథం వెలుగు చేత ఆ బైబిల్ గ్రంథం తెరవబడినప్పుడు, ముద్రించబడినప్పుడు అది మొట్టమొదటి పలుకు, తొలి వెలుగు అని ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను. ఆ పలుకు భూమి దిగి వచ్చినప్పుడు రక్షకుడు ఈ లోకంలో పుడతాడనేది అది ప్రధానమైన సత్యం. అది ప్రధానమైన సత్యం. ఈ లోకంలో సామాన్యమైన వారు ఇక్కడికి వస్తున్నారంటే క్రాకర్స్ ఇస్తారు, ఆకాశంలో ఎన్నో ఆకాశంలో అంటే భూమి పైకి ఎన్నో పంపిస్తారు, హడావుడు చేస్తారు కదా. మరి రక్షకుడు ఈ లోకంలో పుడుతున్నాడు అనే దానికి పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదట ఆ వెలుగు స్వరూపం భూమి తీరడానికి మొట్టమొదట ఎవరికి కూడా తెలియదు అది. ఎన్నోసార్లు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి ఒక్కో విషయం ప్రభు బయలుపరిచింది మీ మధ్యలో చెప్తున్నాను అంతే. నేను ఇక్కడ కూర్చున్నాను, కొన్ని పాయింట్స్ మాత్రమే బైబిల్లో పెట్టుకున్నాను. మరలా నేను ఆదికాండంలో పెడుతున్నానంటే ఆ వెలుగు అనే మరలా మాట హృదయంలో వినిపిస్తున్నాను. కొత్త నిబంధనలో ఆయన వెలుగు అనే సత్యం మనకు హృదయానికి అర్థమవుతుంది. కొత్త నిబంధనలో ఆయన వెలుగైన నాడు లోకానికి ఆయన సత్యం చూపించబడుతుంది. పాత నిబంధనలో ప్రత్యక్షమైన స్థానాలు, నూతన నిబంధనలో అవి ప్రత్యక్షమైన ఆ జీవాన్ని, ఆ ప్రత్యక్షమైన ఆ కృపను మనకు చూపిస్తూ వచ్చాడు ప్రభు. కృప అనేది
కృప అనేది దావీదు అంటాడు, ఆకాశం నుండి వచ్చింది కృప, భూమి నుండి సత్యం వచ్చింది. అప్పుడు దావీదు ఎదురు చూస్తున్నాడు, కృప, ఈ కృప ఆకాశం నుండి వచ్చింది, వెలుగులో నుంచి భూమి మీదకి వచ్చింది కృప. ఎన్ని వేల సంవత్సరాలకి ముందు ఆయన తన కుమారుడిని క్రీస్తుని లోకంలో పంపడానికి ఆయన చేసినట్టు వాగ్దానం, ఆ గుర్తులు ఈ భూమి మీద ప్రపంచంలో నిలబడి ఉన్నాయి అన్నమాట అర్థం. ఎవరికి తెలియదు సత్యాలు. ఎందుకు తెలియదంటే నాకు తెలుసని కాదు నేను చెప్పేది. ఎంతమంది తెలుసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి దేవుడు కొన్ని సత్యాలను బయలుపరుస్తాడు. 10 మంది ఆయన బిడ్డలు ఉన్నారంటే 10 మందిలోనూ 10 రకాలైనటువంటి ఆ యొక్క రివల్యూషన్ ప్రత్యక్షత ఆత్మకి ఇవ్వబడుతుంది 10 రకాలకి. ఒకరికి ఇచ్చింది దేవుడు ఒకరికి ఇవ్వకపోవచ్చు, ఒకరికి ఇచ్చింది మరొకరికి ఇవ్వచ్చు. అది నేనేం చెప్పడానికి కుదరదు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆదికాండం నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నా. దేవుని యొక్క సృష్టి యొక్క వర్గం నుంచి నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. చాలా నెలలైపోయింది ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చి. ఎందుకంటే నేను దీనికి ఎక్కువగా ముందుకు వెళ్ళాలంటే నేను నా గురించి చెప్పుకోవడానికి కాదు వచ్చింది, ఆయన గురించి చెప్పడానికి మేము ఎంత తహతహలాడుతూ దేవుని సన్నిధిలో కనబెడతా ఉంటే ఈ వాక్యం దీన్ని రికార్డింగ్ చేస్తే ఎంతో మందికి వెళ్తుంది అనే ఆశ మాకు. ఆశ ఎంత ఆశ అంటే ఎన్ని చోట్లకి వెళ్తుందో ఈ వాక్యం అనేది మా హృదయం యొక్క వేదన. అది అంతేగాని రికార్డింగ్ చేస్తే నాకు రాదు, నేనేదో అదేంటి పెద్ద పెద్ద ప్రవక్తలం కాదు, పండితులం కాదు. మాకు ఇచ్చిన దేవుడు ఏంటంటే రక్షణ యొక్క కాంతి, రక్షణ యొక్క మహిమ అని చెప్పబడినటువంటివి, దానిలో బయలుపరచబడిన సత్యాలు దేవుడు ఆత్మకి ఇచ్చినప్పుడు ఇవి అనేకులకు వ్యాపించాలి. నాకు మాత్రమే కాదు, అనేకులకు వ్యాపించాలి. అది మా కోరిక. అంతే. దేవుడి సన్నిధిలో ఇటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. రక్షకుని ప్రత్యక్షతని గురించి దీనికి దావీదు రాజు అంటాడు, ఆకాశం నుండి కృప దిగి వచ్చింది, భూమిలోకి సత్యం ముగిచింది. 2 విషయాలు రాశాడు దాంట్లో. ఎన్నో రాశాడు దాంట్లో. ఈ బైబిల్ గ్రంథం ఊబి అని ఊట అని చెప్పాను. ఈ బైబిల్ గ్రంథంలో గ్రంథం ఒకటే చేస్తే ఒకటి దాంట్లోకి వెళ్ళిపోద్ది, ఒకటే చేస్తే ఒక దాంట్లోకి వెళ్ళిపోద్ది. అది పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ ఆత్మ ఉంటే ఒక వ్యక్తి జీవితంలో ఆయన నడిపించే విధానంలో వాక్యం నడవాలి. మనం నడుచుకున్న విధానంలో కాదు. నేను ఎన్ని ట్రిక్స్ పెట్టుకున్నా సరే ఆయన నడిపించే విధానంలో వాక్యం 1-2 క్లోజ్ అయిపోతుంది. అది నేను చెప్పడానికి సాధ్యపరచబడదు. అటువంటి కృపల గురించి ప్రవక్తలు ప్రవచించారండి. ఆదికాండం నుంచి ప్రవక్తగా ప్రవచిస్తూ వచ్చారంటే అది ఆదికాండంలో ఆ కృప భూమి దిగి వచ్చింది ఆకాశం నుంచి. అది సింబల్ మాత్రమే. వెలుగు సింబల్ అనుకుంటున్నాం, నేను నిజమే. సింబల్ లో ఆయన యొక్క నిజ స్వరూపం అందులో దాచిపెట్టబడి ఉంది అన్నమాట అర్థం నేను చెప్పగలిగేది. తర్వాత ఆ కృప బయలుపరచబడింది. ఈ కృప అనేది దేవుడు ఆదికాండం నుంచి అంటే ఆదికాండంలో ఉన్న ప్రవక్తల దగ్గర నుంచి కూడా ఆ కృప ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన అది కూడా నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ఒకదంతో అయిపోతుంది. ఆదాము వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ కృప బయలుపరుస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రికలు చూస్తే భూమికి పునాదులు వేయబడుతున్నవి అని రాయబడింది. ఆ కృప బయలుపరచబడింది. అంటే ఏంటంటే ఈ యొక్క భూగోళం అంటే ఈ భూమిని దేవుడు ఎలా తయారు చేశాడంటే ఆయన తెలుసు. మానవుడు తయారు చేస్తే మానవుడు పాపంలో పడతాడు. ఖచ్చితంగా విమోచకుడు ఈ లోకంలోకి రావాలి, నేనే రావాలి ఈ లోకంలోకి, నా కుమారుడిని క్రీస్తు నీ లోకంలో పంపాలని ఆయన ముందుగానే తలంచాడు. ఆయన తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన భవిష్యత్ జ్ఞానం అటువంటిది. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి బైబిల్ ఉంది. భవిష్యత్ జ్ఞానంలో ఈ సత్యాలన్నీ కూడా దాచిపెట్టబడ్డాయి. దాన్ని చూసినట్టయితే కనుక దీంట్లో నేను ఒకే భాగాల్లో ఆదికాండంలో నేను మొట్టమొదటి విషయాలు ఎన్నో విషయాలు మాట్లాడాను. ఎందుకంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు అనేది యూదా పత్రికలో రాయబడింది. వీళ్ళు క్రీస్తు గుడారాన్ని అక్కడ కట్టారని కూడా నేను ముందు భాగాలు చెప్పాను, లేకపోతే వాట్సాప్ మెసేజ్లో చెప్పాను. ఆ గుడారం వేయబడింది. 2వ గుడారం ఎక్కడ వేయబడిందంటే అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. 2వ గుడారం ఏంటి, మోషే సేలు ప్రతి నడిపిస్తున్నప్పుడు తన పడినటువంటి వేదన, అసలు అది దాంతో సబ్జెక్ట్ అయిపోతుంది చెప్తే, తన పడినటువంటి వేదన, తల్లి ఒడిలో పెరిగినటువంటి మోషే తల్లి యొక్క కళ్ళల్లో ఆ కాంతి కిరణాలు, ఆ మహిమాయుక్త కిరణాలు ఆ పసిబిడ్డ మీద పడినటువంటి ఆ మోషే, తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు చూసినటువంటి ఆ మోషే, తల్లి ఎందుకు గడుస్తుందా అనుకున్న ఆ ప్రభు కోసం, ఆ ప్రభు నిమిత్తం, ఆ పరిశుద్ధుడైన ప్రభు నిమిత్తం తన కుమారుడు మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించగలిగే ప్రవక్తగా ఉండాలని ఆమె ఎంత ఆసక్తి ఉంటుందో ఆమెను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువ రాయబడలేదు. అటువంటి తల్లి అక్కడి నుంచి పెంచబడిన మోషే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఆ రాతి పిల్లతో పగలగొట్టి ఎంత ఏడ్చుంటాడో రండి.
అది ఒక సేవకుని యొక్క హృదయ వేదన, అది ఖచ్చితంగా ఉండాలి. హృదయ వేదన లేని సేవకుని యొక్క సేవా జీవితం ఎట్టి పరిస్థితులు కూడా మధ్యలేదండి. హృదయంలో దుఃఖం లేనటువంటి సేవకుని యొక్క సేవా జీవితం ఎట్టి పరిస్థితులు కూడా వర్దలదు. వేదన, నువ్వు పాపం చేసినప్పుడు ఎంత వేదన పడతావో ఆ విధంగానే నీ బిడ్డలు పాపంలో పడితే నువ్వు ఎంత వేదన పడతావో, నీ సంఘం పాపంలో జీవిస్తే నువ్వు ఎంత వేదన పడతావో, ఆ వేదనకి రహస్యం క్రీస్తు యొక్క రహస్యం జీవితంలో, ఆయన రహస్య జీవితంలో కాదు, క్రీస్తు యొక్క వేదన యొక్క రహస్యంలో అందుకు దాచిపెట్టబడింది. అక్కడ నీకు అంటుకట్టబడితేనే ఈ వేదన అనుభవిస్తాం. అక్కడ కనుక నీ హృదయం అంటుకట్టబడకపోతే ఈ వేదన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అనుభవించలేదు. మీరైనా నేనైనా సరే ఆ విషయం మీద మాట్లాడుతున్నాను. అటువంటి మోషే రాత్రి పిల్లలు పగలగొట్టినప్పుడు దాని తర్వాత ఎన్నో ఉన్నాయి. 33వ అధ్యాయం లాస్ట్ వచ్చేప్పటికి దాంట్లో ఎన్నో ఏమీ తెలుసు కాబట్టి అది నా సబ్జెక్ట్ కాదపడతా. కిందకు వచ్చేప్పటికి ఒక్కసారి నీ మహిమ చూపించు ప్రభా అన్నప్పుడు దేవుడు ఆయన యొక్క మహిమలో వెనుక భాగంలో దేవుడు మోషేని దాచిపెట్టి ఐదు ప్రాణాలని రాయగలిగి ఆ దివ్య స్వరూపం సృష్టిలో దాచబడి ఉన్నటువంటి రహస్య మర్మాలు మోషేకి చూపించాడు. వెనుక భాగం ఆయన యొక్క ముందు భాగాన్ని ఒకరు చూపించాడు, ఆయన యొక్క వెనుక భాగాన్ని ఒకరు చూపించాడు. తర్వాత అపోస్టల్ పౌల్ లాంటి వ్యక్తికి సృష్టి యొక్క ఆ మూలాలు ఎలా భూమి మీదకి వెలుగు సొరంగాల్లో ఆ మార్గాలు, ఆ స్క్రాల్స్ లో మార్గాలు ఎలా తెరవబడి ఆ రక్షకుని ప్రత్యక్షత ఏ విధంగా ఇవ్వడిందో అపోస్టల్ పౌలు చూపించాడు. కాదును లేకపోయాడండి, కాదు నోటి మాట రాకుండా నేల పడిపోయాడండి. ఎదురు తిరిగే వాళ్ళకి, ఎదురు జవాబు చెప్పే వాళ్ళకి, ఈ లోకంలో పాపంతో ఆటలాడుకునే వాళ్ళకి, ఈ లోక పాపం యొక్క క్రియలో పాలిభాగస్లేను మరికి అది జవాబు. నేలను పడిపోయాడండి. పొరలు కమ్మేసాయి. పాప పొరలు రాలిపోయిన తర్వాత అర్థమైంది ఆ మహిమాశక్తి అంటే అర్థమైంది. అలాగా ప్రవక్తల్లో 3-4 విధాలుగా ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతలు దేవుడు చూపిస్తూ వచ్చాడండి. ఆ విషయం మీతో ఎక్కువ మాట్లాడలేదు కదా, అంతకంటే ఎక్కువ మాట్లాడటానికి ఈ సమయం కుదరదు అని చెప్పాను. ఇలాగ నేను చెప్తూ వస్తాను, కానీ పుస్తకాల్లో ఈ సబ్జెక్ట్ ని రాయాల్సిన ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు టూకీగా చెప్పకపోయినా సరే మంచిగానే చెప్తాను. టూకీగా ఏం చెప్పడం లేదు, కానీ పరిశుద్ధులైనటువంటి సేవకులు పట్టుకోగలుగుతారు, క్యాచ్ చేసుకోగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తులు దాన్ని లాక్కుంటారు అంతే. అది నేను ఎంత చెప్పినా సరే ఎంతమంది తీసుకుంటారో అది మాత్రం నాకు తెలియదు. అది దాని తర్వాత 34 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దాంట్లో విస్తారమైన కృపా సత్యమును గల దేవుడి యెహోవా అన్నాడండి. మోషే నీ నీతితో నీ దానితో నువ్వు ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేవు. మన యొక్క శక్తితో మన బలంతో మన సేవ చేయలేవు. నేను గ్రహించుకున్నది మనకి జ్ఞానంతో సేవ జీవితంలో వర్ధిల్లేము. మనకి జ్ఞానం కాదు, మనం ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి కాదు, అది అతీతమైన శక్తి. రక్షణలో హృదయంలో ఆక్రమించుకున్న మహిమైక శక్తి. రక్షణ అనేది అంత విలువైంది. దాంట్లో ఈ అద్భుతమైన మహిమా శక్తి నీ హృదయంలో చోటు చేసుకుంటది. దాంతో సేవ చేయాలి. అంతేగాని ఏ విధంగా కూడా సేవ చేయడానికి ఒక వ్యక్తికి కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని నెలలు చేయొచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేయొచ్చు, లేకపోతే చేయడం సాధ్యపరచబడదు. తన బలానుసరించి సేవ చేస్తే, పైపైన సేవ చేస్తే, పైపైన అథారిటీతో సేవ చేస్తే, పైపైన పెద్ద పదాలు ఉపయోగిస్తే, అంతరంగంలో సత్యం పరిశుద్ధాత్మ దేవుని సత్యం హృదయం లేకుండా మాట్లాడితే అది ఎండిపోయిన లాంటిది. చూస్తానికి చాలా బాగుంది అనుకుంటారు, కానీ అంతర్యంలో పరిశుద్ధాత్మ మార్గంలో అంతర్యానికి తేటపరచబడవు. అంతర్యానికి తేటపరచబడనేటువంటి పరిశుద్ధాత్మ యొక్క మార్గాలు దేవుని సంఘానికి మేర్చేయవు, ఏమాత్రం మేర్చేయవు. దేవుని వాక్య భాగాల్లో విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన కృప అనేది అక్కడ దేవుడు తను బయలుపరుచుకుంటాడండి. అక్కడ 7 గుణాలు నేను ఫోన్ చేస్తున్నాను. 7 గుణాలు. అందులో ప్రేమ దాచిపెట్టబడింది, అందులో కృప దాచిపెట్టబడింది, అందులో దయా కనిగిరాలు చదువుకుంటే మీకు 7 వస్తాయి. దాంట్లో నాకు వచ్చిన 7 అంటే ఆయన ప్రేమ చెప్పకపోయినా ఆయన ప్రేమను గురించి వివరించాడు, ఆయన కృపను గురించి వివరించాడు. ఈ గుణగణాలు మోషే ఆ స్థానంలో నిలబడినప్పుడు ఎలా సాగిపడ్డాడంటే హృదయం ప్రవ్వా అని పిలిచిన పిలుపు ఆ పరిశుద్ధుని యొక్క హృదయం తాకిందన్నది. చాలా సమయం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయలేక, ఏ రాత్రి సమయంలో అయినా సరే ప్రార్థన చేయలేక ప్రవ్వా ఆ కేకలేస్తా ఉంది. ప్రవ్వా నువ్వు జ్ఞాపకం చేసుకో, కేకలేస్తుంది స్త్రీ.
అంతర్యంలో నుంచి విలాపంతో కూడిన కేకేస్తుంది. నువ్వు జ్ఞాపకం చేసుకో. నా వల్ల కాలేదు ప్రభు సేవ, నా వల్ల కాలేదు సేవ, నేను చేయలేకపోతున్నాను ప్రభు సేవ, నీ పరిశుద్ధమైన సేవ చేయడానికి నాకు అర్హత లేదు, నాకు అర్హత లేదు అని ఏ విధంగా రోధిస్తారంటే పరిశుద్ధులు, అటువంటి రోదన ధ్వని నీ హృదయం నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చిందా? చిన్నండి వస్తే ధనిలు మనం చాలా వరకు అటువంటి హృదయ వేదన హృదయాలు ఉంటాయి. అప్పుడు నీ పిల్లల గురించి, నీ కుటుంబ వ్యవస్థ గురించి నువ్వు ఎంత ఏడుస్తావంటే అంత ఏడుస్తావు, లేదా ఏడవలేవు. మనం ఈ లోక ఆశలు కానీ వాటి కోసం ఏ పరిస్థితులు కూడా అడగలేడండి. ప్రభా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి చదువులు వారి పరిస్థితులు జ్ఞాపకం చేసుకో అంటాడే కానీ దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాతాయి కానీ ఆయన ఆ హృదయ రహస్యంలో నువ్వు దాచబడి ఉంటే నీ కుటుంబం యొక్క రహస్యం ఏంటంటే ప్రభువులో వర్ధిల్లటం, ఆర్థిక పరంగా వర్ధిల్లటం, సేవలో వర్ధిల్లటం, అది నువ్వు చూస్తావు. లేకపోతే చూడండి, సేవ చేస్తున్నాను నేను పరిశుద్ధ సన్నిధిలో, యూట్యూబ్ మినిస్ట్రీ చేస్తున్నా, నాకు ఏదో యూస్ వస్తే, నాకు ఏదో వస్తుందంటే అది నా యొక్క దృక్పథం అంటే సేవ వర్ధిల్లదు అన్నమాట అర్థం. ఎక్కడి నుంచో డబ్బు నేను ఆశిస్తే నాకు సేవ వర్ధిల్లదు. నా ప్రభు పరిచర్య ఈ మంచి మాటలు, ఈ జీవం కలిగిన మాటలు పరిశుద్ధ హృదయాలు పడితే సేవ ధన్యమవుతుంది, ఆయన పరిచర్య ధన్యమవుతుంది అనేది నా హృదయ యొక్క వేదన. అవి పుట్టిగా నేలను పడకూడదు ప్రభు, పుట్టిగా నేలను పడకూడదు. అవి ఈ వాక్య భాగాలు అనేక హృదయాల జీవం తీసుకురావాలి అనేది ఒక పరిశుద్ధ వేదన అనే విషయం మీ ముందు పెడుతున్నాను. నేను ఈ మాట చెప్తే ముందు పెడతాను. విస్తారమైన కృపాసత్యం 7 గుణగణాలు 7 స్తంభాలుగా అదేంటి మోషేకి తన చుట్టూ నిలబడ్డాయి. 7 స్తంభాలు. ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు అగ్ని స్తంభం, మేఘ స్తంభాన్ని ఎలా నిలబెట్టాడో ఈ 7 గుణగణాలు అదేంటి మోషే కుడి వైపున ఎడవ వైపున ముందు వెనుక భాగంలో ఈ స్తంభాలుగా నిలబడ్డాయి. ఒక పరిశుద్ధ యొక్క స్థానాల్లో ఈ యొక్క గుణగణాలు స్తంభాలుగా నిలబడాలి. కృప అనేది, ప్రేమ అనేది, దయ అనేది, కనికరం అనేది దాంట్లో ఎన్నున్నాయో ఆ గుణగణాలు నువ్వు అవలంబిస్తే, నేను అవలంబిస్తే నీ చుట్టూ స్తంభాలు నిలబడతాయండి. ఆ స్తంభాల మీద గుడారం కట్టబడుతుంది. ఆయన శరీరం అనే గుడారం కట్టబడుతుంది. అంత అర్థమైందా? ఆయన శరీరం అనే గుడారం, ఆయన శరీరం అనే గుడారం దానిపైన కట్టబడుతుందండి. ఆది కాండంలో పరిశుద్ధులు వాళ్ళు మొట్టమొదటి గుడారం కట్టారు. ఆ 7 కూడా మొట్టమొదటి గుడారం కట్టారు. మొట్టమొదటి గుడారం అంటే ప్రార్థన ద్వారా కట్టారు, సూర్యాగం ద్వారా కట్టారు. హల్లెలూయా పదాలు ఇప్పుడు చెప్పారు మీకు, అన్ని రిపీట్ చేయలేదు నేను. మీరు వాక్యం జాగ్రత్తగా ఏంటి, వాట్సాప్ మెసేజ్ ఏంటి, మెటీరియల్ అంతా దొరుకుతుంది. మీకు ఎక్కడ దొరకదు, నా సబ్జెక్టు మీకు ఎక్కడ దొరకదో వేరే సబ్జెక్టు నాకు దొరకదు. అర్థం చేసుకోండి. దేవుడు ఒక్కొక్కడికి కొన్ని తలాంతులు ఇస్తాడు. దాని ద్వారా దేవుని మహిమ ప్రజరిల్లాలని దేవునికి ఉద్దేశం అనే విషయం మేము మాట్లాడుతుంటున్నాను. ఆ 7 ధ్వజ స్తంభాలన్నీ తన చుట్టూ నిలబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో రెండు వెలుగు స్తంభం ఏంటి, మేఘ స్తంభం, అగ్ని స్తంభం, లేకపోతే వెలుగు స్తంభం, మేఘ స్తంభం, వెలుగు స్తంభం అని చెప్పి యెహెజ్కేలులో రాయబడింది. అలాగా 2 స్తంభాలు నిలబడ్డాయి. వాళ్ళకి వెలుగునిచ్చింది, వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది, వాళ్ళని భద్రం చేసింది. మోషేకి ఇచ్చిన ఈ గుణగణాలతో ఆ గుణగణాల మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ గుడారం, శరీరం అనే గుడారం, అది ఎపిడి పత్రికలో 10వ అధ్యాయంలో నూతనమైన జీవం కలిగిన తెర ఆ గుణగణాల మీద కప్పబడుతుందండి. ఒక వ్యక్తి పరిశుద్ధుని స్థానాల్లో నిలబడినప్పుడు ఆయన శరీరం అనే గుడారం కింద నీవు ఉన్నావు అన్నమాట అర్థం. ఆయన శరీరం అనే గుడారం నిన్ను కప్పింది అన్నమాట అర్థం చేసుకోండి విషయాన్ని, వాక్యాన్ని. పరిశుద్ధులైన వారు, రక్షించబడిన వాళ్ళకి అర్థమయ్యే వాక్యం ఇది, రక్షణ లేని వారికి అర్థం కాని వాక్యం. నేను ముందే చెప్తున్నాను మీకు. నేను జీవమైన వాక్యంలో ఒక పరిశుద్ధుని సాగుతుంటున్నప్పుడు, ఇరుకుల్లో ఇబ్బందులు కూడా సాగుతుంటున్నప్పుడు ఈ గుణగణాలు ఆత్మలో అవలంబించబడితే ఆ గుడారం మీద కప్పబడుతుందండి. ఆ గుణగణాల మీద కప్పబడితే నీ సేవా జీవితం ప్రొటెక్ట్ చేయబడుతుంది, యాక్సెప్ట్ చేయబడుతుంది. తర్వాత విస్తారమైన కృపాసత్యంగా దేవుడు యెహోవా. ఆ నిర్గమకాండంలో వచ్చేప్పటికి 34 వచ్చేప్పటికి ఇలాగా ఈ కాండాలన్నింటిలో ఎన్నో ప్రత్యక్షతలు మోషే ఇవ్వబడిందండి. ఆది కాండంలో ఉన్నటువంటి ప్రత్యక్షత మోషే తెలియకపోవచ్చు, కానీ ఆ మహిమా స్వరూపి ఆయన వెలుగు భాగాన్ని చూపించినప్పుడు నా వెలుగు భాగాన్ని నేను చూస్తానని చెప్పినప్పుడు ఆయన సృష్టి యొక్క మర్మం అనేది, రహస్యం అనేది ఈ దైవజనానికి బయలుపెట్టాడండి. అలాగే క్రీస్తు యొక్క శిలువ యొక్క మర్మం అనేది నేటి పరిశుద్ధులు బయలుపరుస్తాడండి దేవుడు.
శిలువ యొక్క మనము గ్రహించకపోతే ఆ స్థానాలు ఆత్మకి ఇవ్వడు, ఎటువంటి నాకు ఈ కృప ద్వారా నువ్వు నాకు అనుగ్రహిస్తుంది అంటాడు. దాంట్లో బేసి 2 అధ్యాయాలను 3 అధ్యాయాలు వాక్యం, అది మళ్ళీ చదువుతాను వాక్య భాగాన్ని. ఈ కృప ద్వారా, నీ కృప ద్వారా మాట్లాడినది దాంట్లో ఆ మాటని మళ్ళీ నాకు ఈ సబ్జెక్ట్ లోనే వస్తుంది. మరి ఈ రోజు అవుద్దా నాకు తెలియదు, కానీ మళ్ళీ నేను మాట్లాడతాను. దాంట్లో ఈ ఆ ప్రభు, నేను నీతో ఉన్నాను, నీ ముందు నడుస్తాను నేను అన్నాడు. ఆయన నీ ముందు నడుస్తాను, ఇశ్రాయేలు ప్రజల్ని నా దూత నీకు ముందుగా వస్తాడు. అంటే ఎప్పుడైతే గుడారం కప్పబడిందో, ఎప్పుడైతే గుణగణాలని అలవర్చుకోవడానికి మోషే అనుకున్నాడు, సేవా జీవితంలో ఇవి కావాలి, అథారిటీ కాదండి సేవా జీవితంలో ఆజ్ఞ కాదండి సేవా జీవితంలో, కఠినమైన తీర్పు కాదండి సేవా జీవితంలో, ఈ కావాలనుకున్నాను. క్రీస్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి గుణగణం అక్కడ అతను ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే సమాధానకరమైన నిబంధన స్థిరపరచబడుతుంది అనే విషయాన్ని అనుభవపూర్వకంగా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇవి నాకు ఎవరో చెప్పినవి కాదు, ఎక్కడ చూసినవి కాదు, మీతో మాట్లాడేవి. తర్వాత ముందుకు వెళ్ళే కొద్దికి ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ అంతా వస్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ధర్మశాస్త్రం అనేది ఏంటంటే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. రోమి రాసిన పత్రిక 1 అధ్యాయం 2 అధ్యాయం మొదట్లోనే ఉంది జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. అందులో కృప లేదండి ధర్మశాస్త్రంలో కృప లేదు. కృప అనేది యేసుక్రీస్తు వల్ల కలిగింది. ధర్మశాస్త్రం అది మోషే సినాయి కొండ మీద దేవుని దగ్గర నుంచి మోషేకి ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏంటంటే జ్ఞాన సత్య స్వరూపమైన జ్ఞానం దాంట్లో మన జీవితాల్లో ఎంతమంది జ్ఞానం ఉండొచ్చు, దానిలో కృప కావాలి. జ్ఞానంలో కృప ప్రకాశించాలి. జ్ఞానంలో ఈ యొక్క కృప అనేది ఒక సుగంధం కావచ్చు, పరిమళ సుగంధం కావచ్చు, ఇచ్చుకున్న మహిమాయుక్తమైన ఒక పుష్పం కావచ్చు. దాంట్లో కలువ పువ్వు అని ఎందుకు దేవుడు పరమగీతాలు పెట్టాడు? కలువ పువ్వు అంటే లోయల్లో పద్మం అన్నాడండి. కలువ పువ్వు పద్మం అన్నాడండి. దాంట్లో పద్మం, ఏ పద్మం? రోజా, లిల్లియో, కలువ పువ్వు, తామర పువ్వు ఏమన్నానో ఒక పద్మాలు అన్నాడు. లోయలో పుట్టే పద్మాలు పుడతాయి. నువ్వు లోయలో నడుస్తున్నప్పుడు పద్మాలు పుడతాయి. ఆ పద్మాలకి మకిలి లేదు, మురికి లేదు, స్వచ్ఛందమైనటువంటి పద్మాలు. అటువంటి స్వచ్ఛందమైన వాక్యం నీ హృదయానికి ఆ లోయల జీవితంలో లభిస్తుంది. ఆ లోయలో లభిస్తుంది. దావీదుకి ఎలా లభించిందో ఎనిమిది లోయల్లో, సొలొమోనుకి ఎలా లభించిందో షారోన్ లోయల్లో, ఇటువంటి లోయల్లో తుదకు దాని అంతం ఏంటంటే దేవుని యొక్క కరుణా సంపద, కరుణారసం, దేవుని యొక్క సుగంధం, దేవుని యొక్క మహిమక తెలియజేస్తూ అందులో ఆ లోయల్లో కదినప్పుడు పరవశం చెందుతూ ఉంటాను. పరవశం చెందుతావు. కవితలకు వెళ్తే నేను చాలా పరవశం చెందుతాను. ఎందుకు చెందుతానంటే నా వాక్యం అలా ధ్యానించాను. చిన్న పుస్తకం రాసిన, ఇప్పుడు పుస్తకం రాయాలంటే దాంట్లో రాయాలంటే ఇంత పెద్ద పుస్తకం అవుతుంది. అంటే ఏంటంటే అది ఆ విధంగా దేవుడు జ్ఞానాన్ని ఆ విధంగా మార్చేసాడు అంతే. ఇప్పుడు ఇంత సమయం కూడగట్టుకోలేక, ఇంత సమయం చేయలేక ఈ పుస్తకాలు రాయటం అనేది ఆపేశాను. ఎందుకు ఆపేశానంటే ఈ వాక్య పరిచయంలోకి చెప్పడానికి ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను మీకు చెప్పే విషయాలు ఇంకా ముందు. తర్వాత కొత్త నిబంధనలో రాయబడింది కృపాసత్య సంపూర్ణుడైనటువంటి అన్నాడనండి. ఇక్కడేమో ధర్మశాస్త్రంలో కృప లేదు. కృపని నూతన నిబంధనలో ప్రత్యక్షపరిచాడు ఆయన. కృపాసత్యం తెలుసుకునే నూతన నిబంధనలో కృప సత్యంలో భూమిలోనే మలిచినట్టు సత్యం, భూమిలో మలిచిన క్రీస్తు, ఆకాశంలో దిగి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన, దైవస్వరూపి ఆయన. ఆ రెండు భూమిలో మొలిచిన కృప, లేత గడ్డి వెళ్ళి ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఆయన. ఏంటంటే యెషయా గ్రంథం 23 వచ్చింది. లేత మొక్క వల్ల ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా అతను ఆయన ఎదుటి పెరిగాడు. దేవుని ఎదుటి పెరిగాడు ఆయన భూమిలో నుంచి. అంటే ఆయన మరి గర్భంలో ఆమె కృప పొందింది అని రాయబడింది. అది ఆయన యొక్క మార్గం. కృపతో కూడిన మార్గాలు పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి అదే మార్గాలు. ఆమె యొక్క గర్భం అనేది ఒక ఇచ్చుకున్నట్టు పుష్పం, ఇచ్చుకున్న మకరందం, ఇచ్చుకున్నటువంటి తేజోమయమైన మహిమాయుక్తమైన స్థానం. అందులో పరిశుద్ధుని యొక్క ముఖకాంతి అందులో దాంట్లో పడింది. ఒక పరిశుద్ధుని యొక్క జీవిత విధానంలో నువ్వు చెప్పవలసింది పోయి ఏ వాక్యం వివరిస్తున్నావు అనేది ఎవరికి వాళ్ళు స్వవిమర్శ చూసుకోవాలి. ఏం చెప్తున్నావు వాక్యం అనేది పరిశుద్ధుని యొక్క ఈ రహస్యమైన స్థానాలు మర్మంగా చెప్పాల్సింది దేవుని యొక్క మర్మం అంటాడు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రికలో 2 అధ్యాయాలు. దేవుని జ్ఞానాన్ని ఒక మర్మంగా మేము బోధిస్తాం, ఒక రహస్యంగా బోధిస్తున్నాం. పరిశుద్ధుల మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం, జ్ఞానం మధ్య చెప్తున్నాం, రహస్యంగా మర్మాన్ని తెలియపరుస్తున్నాం. పరిశుద్ధులకి ఒకే వాక్యం, పాపాత్ములకి ఒకే వాక్యం.
పరిశుద్ధుడికి జ్ఞానంగా జీవించి ఉన్నతంగా నివసించే వారికి పాపాత్ములకు బోధించే వాక్యం. పాపాత్ముల దగ్గరికి వెళ్ళి ఏమి తెలియని వారి దగ్గర, అంటే పాపాత్ములు అంటే ఏమి తెలియని వారి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద వాక్యాలు బోధించడం, ఇది ఆత్మ వివేచన. ఆత్మ వివేచన ఇది కలిగి ఉండాలి. నేను వెళ్ళి వాక్యం చెప్పమంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరలో మాట్లాడవలసిన సత్యాలు చిన్న చిన్న వాళ్ళ కంటే కొత్తగా రక్షించుకోవాలని చెప్పాను అనుకోండి, ఏం ఎక్కుతుంది వాళ్ళకి, ఏం ఎక్కదు. దేవుడి వాక్యం ఆత్మ వివేచన ఇచ్చాడు దేవుడు ఒక పరిశుద్ధునికి. ఆత్మ వివేచన ఈ హృదయ రహస్యం, ప్రభు యొక్క హృదయ రహస్యంలో ఏకమైతే ఆత్మ వివేచన నీ ఆత్మకు అర్థమవుతుందని ఎన్ని తిడతారో ఎన్ని అంటారో నీ ముఖాన్ని చూడలేరు, నీ ప్రార్థన వెళ్ళలేరు, నీ దగ్గర రానిలో నీ కన్నీళ్ళు ఏమి మిగులుతాయి. చాలా కన్నీళ్ళు మిగులుతాయి. రహస్యంలో నీ కన్నీళ్ళు ఏమి మిగులుతాయి. ఆ కన్నీళ్లు ఆయన చూస్తాడు, ఎవరు చూడు ఆయన చూస్తాడు. ఆయన తప్ప చూసేవాడు ఎవరు ఉండరు. నీ స్వకీయులు ఉండరు, నీ కుటుంబీకులు ఉండరు, బయట వాళ్ళు ఉండరు. పరిశుద్ధులు ఎవరో కొంతమందికి చెప్పుకునేది కాదు. అంతరంగంలో ఆ కన్నీళ్ళను ఆయన చూసి నా కుమారి అంటాడు. ఆయన నా కుమారి, నీ కొరకు దాసించిన బహుమానం కనాలి దేవుడు. సియోనుకు వారికి ఆయన్ని ఆమెకు బహుమానం తీసుకొస్తున్నాను నీకు తెలియజేయడు. ఇంకా నీకు ఇవ్వాల్సిన బహుమానం నా దేవుడు అన్నాడు దేవుడు. అటువంటి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ప్రభు దేవుడు ఆయన. దేని వాక్య పదవుల్లో అందుకోసం కృపాసత్య సంపూర్ణైన ప్రభు. ఆ కృప ఆకాశం నుండి భూమిలో నుండి ఏకమైనప్పుడు, దైవ కుమారుడు మానవుడిగా ఏకమైనప్పుడు దైవత్వం యొక్క పరిపూర్ణత అక్కడ చూడగలం. అది కొలస్సీ రాసిన 12 అధ్యాయంలో దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరకంగా క్రీస్తులో వసించినది. దైవత్వం యొక్క పరిపూర్ణత ఆ శరీరకంగా ఉన్న క్రీస్తులో వసించినది. అందులో అడుగు పెట్టినట్టు నీవు, అందులో అడుగు పెట్టినటువంటి నీ హృదయం, అందులో నిలబడినట్టు నీ ఆత్మ యొక్క హృదయం దైవిక స్వరూపాన్ని చూస్తాం. దైవిక స్వరూపాన్ని చూడటం మాత్రమే కాదు, దైవత్వం యొక్క మహిమ చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది దైవత్వం యొక్క మహిమ. దైవిక స్వరూపాన్ని చూడలేని నువ్వు దైవిక మహిమను చూడలేవు. శరీరంగా ప్రభువుని ఎరగని నీవు ఆత్మ సంబంధంగా ప్రభువుని ఎరగలేవు. ఈ రెండు ఏకం అవ్వకుండా హృదయంలో దైవికమైనది దైవ స్వరూపాన్ని నువ్వు చూడలేవు. దైవత్వాన్ని నువ్వు చూడలేవు. దైవత్వం అనేది ఈ రెండింటి మధ్య దాచుకుంది. దైవత్వం, ఈ దైవత్వం దైవికమైన మహిమ వెదజల్లుతుంది. ఈ మాటలు కష్టంగా ఉంటాయి కానీ ఒక విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళి కొద్దిగా అర్థమవుతుంది. కానీ లేకుండా అర్థం కావు. ఏంటి దైవికమైన మహిమ, ఏంటి దైవికమైన స్వరూపం అని మీరు ప్రశ్నించినా ఇప్పుడు దాన్ని చెప్పడానికి గంట టైం పడుతుంది. నాకు గంట టైం పడుతుంది చెప్పడానికి. పరిశుద్ధులను పడిన వారు అర్థం చేసుకోగలిగి సామంతవంతులుగా ఉండాలని కోరుకున్నా. ఎన్నో విషయాలు మాట్లాడారు. మీరు ఈ విషయాలని వినాలంటే వాట్సాప్ మెసేజ్ వినాలి. మీకు సమయం ఉండకపోవచ్చు, కానీ దయచేసి వినండి. ఇప్పుడు నేను కొన్ని వేరే దాంట్లో పెడుతున్నాను. దాంట్లో పెడుతున్నప్పుడు 100 మంది చూస్తున్నారు రోజు, 2 మెసేజ్లు 100 మంది చూస్తున్నారు. దేవుడు ఆశ్రయిస్తాడు. ఆయన కోసం చేసిన ప్రత్యేక అది భూమి మీద ఫలవంతం అవుతుందని, అది మట్టిలో ఇవ్వడలేదు. విలువైన మహిళైన సత్యాలు మట్టిలో పారేసిన మట్టి మూడ్చుకోలేదు. మట్టిలో రత్నాలు ఉన్నా సరే అవి బయటకు వచ్చేస్తాయి, అవుతారు, తీసుకొస్తాయి. అలాగే ఈ మహిమ కలిగిన విత్తనాలు, ఆ యొక్క రత్నాలు, మహిమ కలిగిన రత్నాలు వివరిస్తుంటప్పుడు అవి ఇముడ్చుకోలేకపోవచ్చు కొంతమంది, కానీ అవి మాత్రం మట్టిలో అంటే మట్టి హృదయాల్లో అవి అలాగా పట్టుకుని ఉండలేదు. అది నా నిరీక్షణ. నా ప్రభుతో నా హృదయానికి ఇచ్చిన నిరీక్షణ. ఎవరి మీద నా కోసం చెప్పుకోవడం కానీ ఎవరిని అంటానికి కాదు. తర్వాత కృపాసత్య సంపూర్ణుడైన ప్రభు అని చెప్పింది. తర్వాత మరొకటి ఏంటంటే రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది కృప. రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది కృప. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయంలో, నా కుమారుని తిమోతి, నువ్వు క్రీస్తు యేసు ఒక కృపతో నువ్వు బలవంతుడుకాను. క్రీస్తు యేసు అందుకు కృప చేత నువ్వు బలవంతుడుకాను. మనం చాలాసార్లు బలహీనమైపోతాం. సేవ చేసి బలహీనమైపోతాం. ఒక్కొక్క శరీరంలో బలహీనతలు బలహీనపరిచేస్తాయి. ముందుకు వెళ్ళే కొద్ది అప్పుడు ఆయన కృప ఏంటో ఆత్మకి అర్థం. ఆ కృప ఏంటో చాలా తెడాల విధాలతో తిండి లేనటువంటి పరిస్థితుల్లో అనారోగ్యం ఏదైనా మనకు సంభవించినప్పుడు అప్పుడు ఆ కృప ఏంటో ఆత్మకు అర్థం అవుతుందండి. ఏడవడానికి కన్నీళ్ళు లేక, కార్చలేక దేవస్థానంలో ఇక కన్నీళ్ళు కూడా లేవు ప్రభు ఏడవడానికి అనుకున్న దినాల్లో ఆ కృప ప్రత్యక్షపరచబడిందండి. నా జీవితంలో ఎందుకు చెప్తానండి, నేను అనుభవించుకున్నా మీద ఒక మాట కూడా చెప్పాను. ఏ ఒక్క వాక్యపదం కూడా
ఆ వాక్య భాగం అనుభవించుకుంటా మీకు ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా చెప్పండి. ఏదో స్క్వేర్స్ పెట్టినట్టు మ్యాథమెటిక్స్ లో దీనికి దానికి లింక్ చేయడానికి నాకు కుదరదు. ప్రతి ఒక్క మాట కూడా నేను అనుభవించి మీతో చెప్పాలి తప్ప నేను అనుభవించకుండా మీతో ఏ మాట కూడా చెప్పడానికి నాకు కుదరదు. తర్వాత దేవుని వాక్య భాగాల్లో మరి భూమి దర్శన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనబడింది, ఒక పుణ్య కార్యం వలన కృపాదానం మనుషులకు అందరికీ జీవప్రదమైన వాక్యం చదవాలి. జీవప్రదమైన నీతి విధించబట్టు కారణమైంది. ఒక్క పుణ్యకార్యం కృప దానం చేస్తారు. నేను తెలుగు బైబిల్లో చెప్తున్నా, ఇంగ్లీష్ బైబిల్లో నేను ఆ ట్రాన్స్లేషన్ మాట్లాడలేదు. ఒక పుణ్యకార్యం ఆయన చేసినటువంటి ఆ యొక్క రక్తసిక్తమైన ప్రభు కలవరశిలలో అది ఈజీగా అనుకోవడం ఏం లేదు. ఈజీగా అంటే లేదండి. లోక పాపాన్ని మోసిన ప్రభు ఆయన కలవరశిల మీద ప్రాణం పెట్టడం అనేది, దానిలో నీ ఆత్మ ఎంత లోతుగా వెళ్తుందో సత్యం అంత లోతుగా నీకు ఆత్మకు అర్థం ఉంటుంది. ఏదో రక్షణని ప్యాకేజ్ తీసుకుంటే అంతవరకు ఆ సేవ వెళ్ళదు. మీరు ఏమనుకోవద్దు. నేను చాలా చోట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పిల్లలు తెచ్చి వాళ్ళు డీల్ చేయాలి అంటారు కదా. ఏం తెలియదు తనకి, ఏం తెలియదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు నడిపించేవాడు తప్పు. ఏం తెలియదు. ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నామంటే అదేంటి నీ ప్రభువుని అంగీకరించావంటే ఏం అంగీకరించావు? మరి ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆత్మ హృదయం నుంచి బయటికి రావట్లేదు. పశ్చాత్తాపం. ఒక యవనస్తుడు ప్రభువుని అంగీకరించాడండి, పాత జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని ఎలా విడిచిపెట్టేస్తాడో కన్నీటితో వేడుకుంటాడు. అది లేదు ఇప్పుడు, ఆ మరుమనసు లేదు ఇప్పుడు. వాడికి అదే వీటికి అదే. అలానే అందరినీ అంటాను కూడా కుదరదు. 70-80% అలాగే ఉన్నారు, ఒక 20% ప్రభుత్వం. అలాగా ఈ యుగాల్లో ప్రభు యొక్క సేవ కనుమరుగైపోతుంది. ఒరిజినాలిటీ లేదు, ఒరిజినాలిటీ రావట్లేదు. చెప్పేవాళ్ళు వాళ్ళే, వినేవాళ్ళు వాళ్ళే, లీడ్ చేసేవాళ్ళు వాళ్ళే, అందరికీ వాకింగ్ చెప్పేవాళ్ళు వాళ్ళే. ఆ ఒరిజినాలిటీ లేదు. నీ హృదయంలో ఒరిజినాలిటీ ఉంటే, ప్రభు గాయం యొక్క స్పర్శ నీ హృదయాన్ని తాకిన అనుభవం ఉంటే దానికోసం నడుస్తాను. ప్రభు గాయాల స్పర్శ, ఆయన రక్తసిక్తమైనటువంటి ఆయన స్పర్శను నీ ఆత్మకు అందుతే అప్పుడు నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద ఆ వేదన కలిగి ఉంటాడండి సేవకుడు. అయ్యో ఏంటంటే అమూల్యమైన సొత్తు దొరికిందండి నీకు, అమూల్యమైన బహుమానం దొరికింది కృపలో. అసలు అది ఎవరికి తెలియదు. అది నీకు నీ ప్రభువుకి అంతరంగ రహస్యం ఉంది. నీకు నీ ప్రభువుకి అంతరంగ రహస్యం. దాని ద్వారా నువ్వు ఈ పరమండలాలు వెళ్ళకపోయినా కనీసం ఈ లోకంలో ఉన్న ఎన్నో మండలాలు ఉన్నాయి ఆకాశాల్లో, దాంట్లో వెళ్తావు. అపోస్తలుడైన పౌలు నేను 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాను. అది నేను శరీరంతో కొనుక్కోబడ్డాను, శరీరం లేకునబడ్డాను నాకు తెలియదు అంటాడు. అది దేవునికి తెలియదు, అది నాకు తెలియదు అంటాడు. అలాగా నీ ఆత్మ బైబిల్ గ్రంథంలో ఉన్నతమైన స్థానానికి వెళుతుంది. ఆ హృదయ రహస్యం, నీ హృదయ రహస్యంలో, నీ పరిశుద్ధ జీవితం యొక్క రహస్యంలో, నీ హృదయ రహస్యంలో పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం అందులో సీల్ చేయబడింది. పరిశుద్ధాత్మ మీద ఆ రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తంతో నీ హృదయాన్ని సీల్ చేశాడు. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. అప్పుడు నోరు భద్రం చేయబడుతుంది. నీ నాలుకను దేవుడు భద్రం చేస్తాడు. మేమే సేవకులు అనుకో, మేమే గొప్పవాడు అనుకో, కుంచుకుపోతాడు దేవుని అనుకోరు ఎవరు. అథారిటీ ఉండదు అక్కడ, అతిశయం ఉండదు అక్కడ, వేదన ఉంటుంది హృదయం, విలీనంలో హృదయం ఉంటుంది. అందులో సీల్ చేసిన హృదయం అనేక మిగులకు స్థానం, అనేకమైన రిలేషన్స్ స్థానం, ప్రత్యక్షతలకు స్థానం. రిలేషన్స్ అంటే ఎన్నో ప్రత్యక్షతలకి ఆ స్థానం ఆ హృదయం. పరిశుద్ధాత్ముడు క్రీస్తు రక్తాన్ని చేతపట్టుకుని ముద్ర వేసుకుంటూ వస్తాడు. ఆ ముద్ర లేకపోతే సేవ ఫలించదండి. నీ చిన్న హృదయంలో చిన్న పాపమైన హృదయం ఉంటే అక్కడ ఆయన ముద్ర లేకపోతే ఆ పాపం నీ జీవితాన్ని తినేస్తుంది. ఈ జీవితాన్ని తినేస్తుంది. ఎంతమందికి ఈ పాపం లేకపోవచ్చు. కొంతమంది జీవితాల్లో అస్యం, గర్వం, మాకంటే ఎవరు మించిన వాళ్ళు లేరని అనే గర్వం. అటువంటి గర్వం కూడా ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది. కొంతమందికి లోకాకర్షణ, లోకంలో తిరగటం, లేదా లోకంలో నేను మావే అనుకుంటాం. అటువంటి వాళ్ళలో హృదయం తినేస్తుంది ఆ పాపం కాదనుకున్నా సరే అది పాపమే చూపించాడు దేవుడు. నాకు పాపం కాదనుకున్నాను, అది చిన్నది కూడా దేవుని దృష్టిలో పాపం.
ఆ పాపం నిన్ను చుట్టుకుంటుంది చాలాసార్లు. నిన్ను చుట్టుకుని నిన్ను క్రీస్తు నుంచి బయటికి లాగాలని ప్రయత్నిస్తుంది. నువ్వు రక్షించబడిన వ్యక్తివే, కానీ దానికి అవకాశం ఇచ్చావు అనమాట అర్థం. అందుకోసం ఆయన కృపాదానం నేను రాశాను. నేను ఒక కార్యం వలన దానం మనుషులకు అందరికీ దేవప్రదమైన నీతి విధించబడటకు కారణమైంది. కృపాదానం మనుషులకు అందరికీ దేవప్రదమైన నీతి. ఏమిటి దేవప్రదమైన నీతి అంటే? జీవంతో కూడినటువంటి నీతి, జీవం, లైఫ్ అన్నమాట. ఒక వ్యక్తి లోకంలో జీవించిన వ్యక్తి జీవాన్ని కనుగొన్నాడు. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొన్నాడు దాన్ని అన్నాడు. 8వ అధ్యాయం 20 పత్రికలో క్రీస్తు యేసునందు జీవం అన్నాడు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మీయ నియమం పాపమరణం నుంచి నన్ను విడిపించింది. ధర్మశాస్త్రం దేని చేయలేకపోయినా దేవుడు దాన్ని చేశాడు. ఒక్క కృపనే అనుసరించి నడుచుకుని మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడాలని, ఆయన నీతి విధి నెరవేర్చబడాలని పాప శరీరాకారంతో ఆయనకి శిక్ష విధించాడు. పాప శరీరాకారాన్ని నింపి ఆయన్ని పాపానికి శిక్ష విధించాడు. అందువల్ల మనం విడుదల పొందాం. పాపం నుంచి మనం విడుదల పొందామంటే ఏదో మనం రాజేతరాజులుగా తిరగటానికి కాదు విడుదల పొందింది. ఆయన సేవలో కాడి బయటానికి నీకు దేవుడు అనుగ్రహించినటువంటి విలువైన సత్యాలని లోకాలలో సంఘానికి వివరించడానికి, లోకంలో పాపాత్మను వివరించగలిగి ఆ యొక్క అదేంటి పరిచర్య సంఘానికి వచ్చేప్పటికీ కృపాదానం నీ జీవప్రదమైన నీతి విధించబడటం, జీవప్రదమైన నీతిగా నువ్వు నీ ఆత్మ ఇచ్చింది సంఘంలో జీవం తీసుకొచ్చింది. సంఘంలో జీవం తీసుకురావట్లేదంటే, సంఘంలో వాక్యం వింటలేదంటే ఎవరు? సంఘం ప్రతిఫలించట్లేదంటే కారణం ఎవరండి? ఎవరు ప్రశ్నించుకో. సంఘం అభివృద్ధి చెందట్లేదు, సంఘం ఎవరు మాట వింటలేదు, దెబ్బలాట్లు వీళ్ళ కలహాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి అన్నాడు నా ప్రశ్న. మరి గురికి సంఘానికి నా జ్ఞాపకం వీలో ఇన్ని ఉన్నాయి. 1 వస్తున్న 5వ అధ్యాయం ఇన్ని ఉన్నాయి వీళ్ళు అన్నాడు. ఎందుకున్నాయి అంటే, ఎందుకున్నాయి అనేది నేను చెప్తే బాగోదు కాబట్టి మీకు అర్థమైపోతాయి, నేను చెప్తే బాగోదు. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక జీవప్రదమైన నీతి గురించి నేను ఎంతో చెప్పగలను. జీవంతో కూడినట్టు దేవునిలో కృప ఎంత ప్రధానమైందో, ప్రేమ ఎంత ప్రధానమైందో, పరిశుద్ధత ఎంత ప్రధానమైందో, నీతి అనేది అంత ప్రధానమైంది. దేవుని నీతి మానవ హృదయాలకి ఆపాదింపు చేయడానికి కలవరి శిలువలో పెట్టవలసి వచ్చింది. ఆ నీతి నీ హృదయం లేకపోతే పాపానికి పరిశుద్ధ తేడా తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక రాస్తా అంటాడయా, దాంట్లో ధర్మశాస్త్ర సంబంధమైన మూలమైన నీతిని కాక క్రీస్తునందు విశ్వాసం మూలమైన నీతిని అంటాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం నీతి అది లభించిందా? దాంట్లో యోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, నీతి ద్వారా ఆ నీతి ద్వారా నువ్వు కృపను పొందుతావు. నీతి ద్వారా కృప అన్నాడు 5వ అధ్యాయం. మరి 6వ అధ్యాయం నీతి ద్వారా కృప పొందుకున్నావు ఆత్మ. ఆ నీతితో నువ్వు నీకు ఆ కృప లభించింది. ఆ కృప నీ ఆత్మని నీ హృదయంలో ఉండి విడదీసింది, రహస్యాలు విడదీసింది. ఆ కృపని గురించి చెప్పగలగడానికి నాకు మాట్లాడలేదంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆ కృప అనేది అవశ్యకి కృపా సత్యము దేవుడు అని ఎలా పిల్లర్ కట్టిందో ఆది నిర్గమకాండంలో, ఆ కృప అనేది కృపామహం అనేది ఎవరి సంఘాన్ని కొత్త నిబంధనలో పిల్లర్ కట్టింది. మామూలు పిల్లర్ కాదు. పిల్లర్ అంటే సంఘానికి పిల్లర్ కట్టింది. 1 తిమోతి రాసిన పత్రిక 3 అధ్యాయం 4 ఆఖరి భాగాల్లో అది సత్యమైన సమూహమే అన్నది. నిరాక్షేపంగా దేవుని కూర్చిన మర్మం, నిరాక్షేపంగా దేవుని కూర్చున్న కారణం చదువుతాను, ఎందుకంటే తప్పు వస్తుంది. 1 పత్రికలో 3 అధ్యాయం ఆఖరి భాగం నిరాక్షేపంగా ఆదరించినారు. నిరాక్షేపంగా 3 అధ్యాయం ఆఖరి భాగం 1వ తిమోతి నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మరొక గొప్పదైనది. చూసుకోండి, దాని పైన చూస్తే అది సత్యములకు స్తంభం అనేది. ఏంటి సత్యములకు స్తంభం? కింద చూస్తే ఆయన పుట్టిక, ఆయన మరణం, ఆయన అది సత్యానికి స్తంభం. మీరు చదువుకోండి, ఎందుకంటే నేను టైం అయిందని చదవడం. అది సత్యానికి సంఘానికి స్తంభం అంటే కృపామయం ఎలా సంఘానికి స్తంభం అంటేదో అలాగే ఈ యొక్క డాక్టరీ పాయింట్స్ అనేది
డాక్టర్ పాయింట్స్ చెప్పట్లేదు. ఈ క్రీస్తు మరణ పునరుత్థానంలో ఈ ఆత్మ లభించిన రక్షణ కాంతి, రక్షణ అనేది సత్యం, అది సత్యానికి స్తంభం దేవుడిస్తున్నాను. అది పునాదిగా చేయబడాలి. అలా పునాదిగా చేయకూడకపోతే దేవుని సంఘం నిలబడటానికి సాధ్యపరచబడదు. గాలికి కొట్టుకుపోతుంది, గాలికి తుఫాన్లు కొట్టుకు ఎట్టి పరిస్థితులకు కొట్టాల్సి. అది క్రీస్తు యొక్క రక్తధారంలో ఈ ఆత్మలో సత్యం నిలబడితే అది పరిశుద్ధాత్మ దేవునితో, తండ్రి దేవునితో అది లింక్ చేయబడుతుంది. లింక్ చేయబడటం అంటే ఈ ఏళ్ళు అక్కడి నుంచి చేయబడ్డాయి. అర్థం చేసుకుంటుంది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పేది. తర్వాత అందుకోసం నీతి ద్వారా కృప అన్న మరి సగం మళ్ళీ సగం వాడు చెప్పారనుకోండి, చెప్తే మళ్ళీ దీని మీద పాయింట్స్ వస్తాయేమో నాకు భయం. అందుకోసం ఎప్పుడు వదిలేస్తున్నా చెప్పకుండా. ఎందుకు వదిలేస్తానంటే ఇదే చెప్పినట్టు ఉంటుందేమో, కొన్ని పాయింట్స్ ఇక్కడ మీరు టచ్ అయిన పాయింట్ మళ్ళీ అక్కడ టచ్ అవుతాయేమో అనే ఉద్దేశంతో కొన్ని చెప్పను. నేను చాలాసార్లు చెప్పను. అందుకోసం నీతి ద్వారా కృప, ఎట్లా నీతిమంతుడుగా తీర్చబడతావో, ఎంత పరిశుద్ధుడిగా తీర్చబడతావో ఆ కృపని స్వాస్థ్యంగా పొందుకుంటావు. ఆ కృపని స్వాస్థ్యంగా పొందుకుంటావు. నీతిమంతుడుగా తీర్చబడ్డ వ్యక్తికి దేవుడు అలా విడిచిపెట్టడు. ఆ నీతిని స్వాస్థ్యం ఇచ్చినప్పుడు, ఆ కృప ఆత్మ తీయబడినప్పుడు, ఆ కృప ద్వారా ఎఫెసీ పత్రికలో రాయబడింది. కృపా మహత ఐశ్వర్యం, పరిశుద్ధ ఐశ్వర్యం. ఒకటి చెప్పినా సరే కుదరలేదు అనుకుంటున్నాను. కృపా మహత ఐశ్వర్యం, పరిశుద్ధ ఐశ్వర్యం, 3వ అధ్యాయం రాయబడినటువంటి ఆ మహదైశ్వర్యం, మహదైశ్వర్యం, అలాగా ఎన్నో విషయాలు ఎఫెసీ పత్రికలో రాయబడి. అది అంజనాంగానికి రాసినటువంటి పత్రిక అయినా సరే అది పరిశుద్ధికి అందరికీ చెందినటువంటి పత్రిక. కృపని స్వాస్థ్యంగా పొందిన వారికి ఆ స్వాస్థ్యం, ఆ కృప అనేది ఎన్నో స్వాస్థ్యాల్లోనికి ఆత్మ బయలువైపు చేస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో 3వ అధ్యాయం ఆఖరి భాగంలో 2 మాటలు చెప్తాను. దాంట్లో క్రీస్తు ప్రేమలో దాచబడిన కృపలో దాచబడి ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ. ఈ రెండింటిని విడదీ కృపలు కానీ ప్రేమను కానీ విడదీయడానికి ఎవరు కాదు. అత్యధికమైన ఆ కృపలో కలువరి ప్రేమ దాచిపెట్టబడింది. కలువరి ప్రేమలో నుంచి కృప దారలేదు. కృప ద్వారా ప్రభు ఆ ప్రేమలు రెండుకి వేళ్ళు కూడా ఒకదాన్ని ఒకటి పట్టుకుని రెండింటిని ఎవరు విడదీ కానీ సాధ్యపరచబడదు. ఎందుకు సాధ్యపరచబడతా అంటే ఇంత లింక్ పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం క్రీస్తుతో ఎటువంటి లింకు, అలాగే కృప అనేది ప్రేమతో అంత లింక్ అవి ఆ వేళ్ళు ఎవరు లాగలేదు, లాగడం సాధ్యపరచలేదు. అది